brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఆఫ్లైన్ టికెటింగ్ విధానానికి మళ్ళీ డిమాండ్ పెరుగుతుందా? బుక్ మై షో సహా ఇతరత్ర యాప్స్ లో టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ చేయకుండా ప్రేక్షకులు మళ్ళీ థియేటర్స్ ముందు క్యూ కడుతున్నారా? టికెట్స్ దొరకవనే భయం లేదు కాబట్టి అనవసరంగా ఆన్లైన్ వాళ్లకు ట్యాక్స్ ఎందుకు పే చేయాలనుకుంటున్నారా? పెరిగిన ఆఫ్లైన్ టికెటింగ్ విధానంపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఒకప్పుడు కొత్త సినిమా విడుదలైతే థియేటర్ దగ్గరికి వెళ్లి క్యూలో నిలబడి టికెట్లు కొనుక్కోవడం తప్ప మరో ఆప్షన్ ఉండేది కాదు. కాదంటే అక్కడే బ్లాక్లో కొనేవాళ్లు. కానీ థియేటర్ వరకు వెళ్లడం అయితే పక్కా. కానీ ఆన్లైన్ టికెటింగ్ విధానం వచ్చినా థియేటర్ వరకు వెళ్లడమే మానేశారు ఆడియన్స్. ఎంచక్క ఇంట్లోనే కూర్చొని మొబైల్లో టికెట్ బుక్ చేసుకుంటున్నారు. కొన్నేళ్లుగా థియేటర్ వరకు వెళ్లి కౌంటర్లో టికెట్ తీసుకునే సంస్కృతి దాదాపు ఎండ్ అయిపోయింది. సింగిల్ స్క్రీన్స్ కి కూడా ఆన్లైన్ టికెటింగ్ వచ్చాక కౌంటర్స్ ఖాళీ అయిపోయాయి. కానీ ఇప్పుడు పాత రోజుల్లోకి మళ్లీ వెళ్లిపోతున్నారు ఆడియన్స్. కొన్ని రోజులుగా ఆఫ్లైన్ టికెటింగ్ కు పూర్వ వైభవం వస్తుంది. కౌంటర్స్ దగ్గర జనం కనబడుతున్నారు. రీసెంట్ సినిమాలు కుబేరా, కన్నప్పలకు ఇది కనిపించింది. ఒకప్పుడంటే లిమిటెడ్ స్క్రీన్స్ లో సినిమాలు విడుదలయ్యేవి, పైగా ఆన్లైన్ కూడా లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. రిలీజ్ అవుతున్న థియేటర్స్ సంఖ్య పెరిగిపోయింది. పైగా టికెట్లు దొరకవనే భయం కూడా లేదు. రిలీజ్ రోజు మార్నింగ్ షో బాగుందనే టాక్ వస్తే సాయంత్రానికి గానీ ఆడియన్స్ థియేటర్కు కదలట్లేదు. అందుకే టికెట్లు కౌంటర్లోనే తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటే ట్యాక్స్ పడుతుంది. అందుకే థియేటర్ వరకు వెళ్లడానికే ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలకి ఆఫ్లైన్ వైపే అడిగేస్తున్నారు. ఒకందుకు మంచి పరిణామమే ఇది. హరిహర వీరమల్లు, వార్ 2, రాజాసాబ్ లాంటి పెద్ద సినిమాలొస్తే ఆన్లైన్ బుకింగ్ పెరిగే అవకాశం ఉంది.